మార్నింగ్ ఎయిర్ కార్డ్ రీచ్ అయ్యేదానికి యాక్చువల్గా ఒక 9 o'clock అయిపోయింది. 9 కాదు, ఒక 10 o'clock అయింది. 10 o'clock వచ్చి చెక్ ఇన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే బోట్ హౌస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వెనకైతే చూస్తున్నారు కదా, ఇదైతే చిల్డ్రన్స్ సీట్, చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అయితే రోజ్ గార్డెన్. அவகாடோஸ் இருந்தது. ஸோ பர் கேஜி பார்த்தீங்கன்னா 200 தான் இங்கே சேல் பண்ணிட்டு இருந்தாங்க. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే 10:45 అవుతుంది. ఇప్పుడైతే చెన్నై ఎగ్మోర్ నుండి సేలంకి అయితే వెళ్తున్నాం. మేమైతే సేలం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసాం. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే 11:55 PM స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 6:15 అవుతుంది. మొత్తం ట్రావెల్ జర్నీ వచ్చి 6 hours 20 minutes. హాయ్ ఎవ్రీవన్, మేము ఇప్పుడు సేలం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మార్నింగ్ ఒక 6 o'clock అరౌండ్ ఇక్కడ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి అయితే మనం సేలం న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. సేలం నుంచి బై బస్ ఎయిర్కాడ్కి రీచ్ అయిపోయాం. అండ్ మేము బుక్ చేసుకున్న హోటల్ తమిళనాడులో చెక్ ఇన్ అయ్యేసరికి మార్నింగ్ అరౌండ్ 10:30 అయింది. ఒక క్విక్ రీక్యాప్ అయితే చూసేసాం. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ఎయిర్కాడ్ డే 1 ఐటినరీ. మార్నింగ్ ఎయిర్ కార్డ్ రీచ్ అయ్యేదానికి యాక్చువల్గా ఒక 9 o'clock అయిపోయింది. 9 కాదు, ఒక 10 o'clock అయింది. 10 o'clock వచ్చి చెక్ ఇన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే బోట్ హౌస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ஸோ நாங்கள் பார்த்தீங்கன்னா ஹோட்டல் தமிழ்நாடுல தான் ஸ்டே பண்ணியிருக்கோம். அண்ட் போட் ஹவுஸ் வந்து தமிழ்நாடு ஹோட்டலுக்கு ஜஸ்ட் பக்கத்துலேயே தான் இருக்குது. ஸோ நீங்கள் இங்கே ஸ்டே பண்ணுற மாதிரி இருந்தால் உங்களுக்கு ரொம்ப கன்வீனியண்ட்டாகவும் இருக்கும். போட் ஹவுஸ் அண்ட் ஆல்சோ அதர் லொக்கேஷன்ஸ் எல்லாமே மோஸ்ட்லி வாக்கபிள் டிஸ்டன்ஸாக தான் இருக்குது. சரி வாங்க போட் హౌస్ எப்படி இருக்குன்னு பார்க்கலாம். తొందరగా టికెట్ కౌంటర్కి వెళ్ళిపోయి మనం టికెట్ తీసేసుకునేసి ఏదో ఒక బోట్, రో బోట్ కానీ స్పీడ్ మోటార్ బోట్ కానీ ఏదో ఒకటి ఏది దొరికితే అది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. పదండి. బోట్ హౌస్ ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్ అయితే 10 rupees అండ్ చిల్డ్రన్ అయితే 5 rupees ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఎంట్రీ అయ్యాక లెట్స్ గో టు బుకింగ్ కౌంటర్. అక్కడ కావాల్సిన బోట్ బుక్ చేసేసుకుందాం. ఇక్కడైతే 3 types ఆఫ్ బోట్స్ అవైలబుల్ ఉన్నాయి: రో బోట్, పెడల్ బోట్ అండ్ మోటార్ బోట్. ప్రతి బోట్ ఒక రౌండ్ అయితే వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 20 minutes అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు వెయిటింగ్ టైం అవాయిడ్ చేయాలంటే కొంచెం మార్నింగ్ ఎర్లీగా వెళ్ళండి. టికెట్ తీసుకున్న తర్వాత అందులో స్పెసిఫై చేసిన రెస్పెక్టివ్ బోట్ కౌంటర్ దగ్గర అయితే వెయిట్ చేయాలి. కమ్ లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. బోటింగ్ కంప్లీట్ చేసుకొని వీ హ్యాడ్ అవర్ లంచ్ ఇన్ వాటర్ ఫ్రంట్ మల్టీ క్విసిన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ బోట్ హౌస్ నుంచి చాలా దగ్గరలోనే ఉంది, జస్ట్ ఫ్యూ మినిట్స్ వాక్ అంతే. ఇప్పటి వరకు వెదర్ బాగుంది, కానీ ఇప్పుడు ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది. అంతలోపే వర్షం అయితే పడుతుంది. మేము లంచ్ కంప్లీట్ చేసుకొని నియర్ బై ఆటో స్టాండ్కి వెళ్ళి వెంటనే సైట్ సీయింగ్ స్టార్ట్ చేసాం. పోస్ట్ లంచ్ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ లేడీస్ సీట్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ టెలిస్కోప్ వాచ్ టవర్ కూడా అవైలబుల్గా ఉంది. లేడీస్ సీట్ వ్యూ పాయింట్లో ఒక 15 to 20 minutes టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. దేర్ యూ గో, మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ సిల్క్ వరల్డ్. ఈ గవర్నమెంట్ సిల్క్ ఫార్మ్ లేడీస్ సీట్ వ్యూ పాయింట్ అండ్ రోజ్ గార్డెన్కి మధ్యలో వస్తుంది. ఈ సెంటర్లో సెరికల్చర్ యాక్టివిటీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, రైట్ ఫ్రమ్ మల్బెరీ కల్టివేషన్ టు సిల్క్ ప్రొడక్షన్.
అండ్ ఆల్సో మీరు ఇక్కడ సిల్క్ ట్విస్టింగ్ అండ్ వీవింగ్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇంకా ఏ మెషిన్స్ యూస్ చేస్తారో అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. ఇప్పుడు మన డే 1 ఐటినరీలో నెక్స్ట్ విజిట్ చేయబోయే స్పాట్ జెంట్ సీట్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ లేడీస్ సీట్ వ్యూ పాయింట్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనం జెంట్ సీట్ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం చిల్డ్రన్ సీట్ వ్యూ పాయింట్ విజిట్ చేయడానికి వచ్చేసాం. చిల్డ్రన్ సీట్ వ్యూ పాయింట్ నుంచి దగ్గరలోనే బొటానికల్ గార్డెన్ ఇంకా రోజ్ గార్డెన్ కూడా ఉంది. రెండు ఈ వ్యూ పాయింట్కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. మాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా నచ్చింది. కొంచెం రిలాక్స్డ్గా వాకింగ్ చేస్తూ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. వెనకైతే చూస్తున్నారు కదా, ఇదైతే చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అయితే రోజ్ గార్డెన్. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ జెంట్ సీట్ కంటే లేడీ సీట్ కంటే ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనం హ్యాపీగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా లేరు, 4:30 అవుతుంది. కొంచెం ఎక్కువ మంది అయితే లేరు, క్రౌడెడ్గా అయితే లేదు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి అయితే డైరెక్ట్గా బొటానికల్ గార్డెన్కి వెళ్ళే దారి అయితే ఉంది. ఇప్పుడు ఎదురుగా అయితే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం.
బొటానికల్ గార్డెన్లో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యామిలీతో రిలాక్స్గా టైం స్పెండ్ చేయడానికి లాన్, ఇంకా పెద్ద ప్లే ఏరియా కూడా ఉంది. చిల్డ్రన్స్ పార్క్ నుంచి రోజ్ గార్డెన్ కూడా దారుందని చెప్పాను కదా, ఆ రోజ్ గార్డెన్ని చూడడం మర్చిపోయాం. అందుకే ఇప్పుడు మళ్ళీ తిరిగి రోజ్ గార్డెన్కి అయితే వచ్చాం. మరి ఈ గార్డెన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. కమాన్ లెట్స్ గో. యాక్చువల్గా ఈ ప్లేస్ అయితే మర్చిపోవడమే బాగుంది. రోజ్ గార్డెన్లో ఒక్క రోజ్ కూడా కనబడలేదు, చాలా దూరం వరకు నడిచాం. లాస్ట్ ఎండ్లో అయితే కొన్ని ప్లాంట్స్ అయితే చూసాం. సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అలా ఏర్కాడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాం. ప్లాజో అనే పేరుతో ఒక గేమింగ్ సెంటర్ అయితే మేము వెళ్ళే దారిలో చూసాం. ఏం గేమ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి అయితే వెళ్ళాం. చిల్డ్రన్ కోసం అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ అలా వాక్ చేస్తూనే చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ప్లే జోన్కి పక్కనే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ టైం అయితే 8 PM అవుతుంది. ఇంకైతే డిన్నర్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ஹாய் ஃப்ரெண்ட்ஸ், நாங்கள் இப்போ ஜோஜோ மோமோஸ்னு ஒரு ஷாப்பில் தான் இருக்கோம். இந்த ஷாப் வந்து டிபெட்டியன் ஷாப் அப்படின்னு போட்டிருந்தாங்க. இப்போது நிறைய காம்போஸ் கூட இருந்தது. அதில் ஒரு பன்னீர் காம்போ மோமோ தான் ஆர்டர் பண்ணியிருக்கோம். அண்ட் இப்போ டேஸ்ட் எப்படி இருக்குதுன்னு பார்க்கலாம். హాయ్ ఎవ్రీవన్, జోజో మోమోస్లో డిన్నర్ కంప్లీట్ చేసుకొని తిరిగి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈరోజు డే 1 ఐటనరీ ఒకసారి తిరిగి చూసేద్దామా? మార్నింగ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ తిరిగామో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మార్నింగ్ ఫస్ట్ హోటల్ అయితే చెక్ఇన్ చేసుకున్నాం. హోటల్ చెక్ఇన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా బోట్ హౌస్ అయితే వెళ్ళాం. బోట్ హౌస్కి వెళ్ళిన తర్వాత 3 సీటర్ బోట్ అయితే బుక్ చేసుకున్నాం.
ఒక 20 మినిట్స్ రైడ్ అయితే ఉండింది. అది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా వాటర్ ఫ్రంట్ మల్టీ క్విసిన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి తిరిగి హోటల్ దగ్గర ఉన్న ఆటో స్టాండ్కి అయితే వచ్చాం. ఆటో స్టాండ్కి వచ్చిన వెంటనే ఒక 6 ప్లేసెస్ అయితే చెప్పాం. ఆ 6 ప్లేసెస్ కవర్ చేయడానికి వాళ్ళు అరౌండ్ 700 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ వెయిటింగ్ ఛార్జ్. దానిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనం లేడీస్ సీట్కి అయితే వెళ్ళాం. లేడీస్ సీట్ కంప్లీట్ చేసుకొని జెంట్స్ సీట్కి వెళ్ళాం. జెంట్స్ సీట్ కంప్లీట్ చేసుకొని చిల్డ్రన్స్ పార్క్ చూసాం. చిల్డ్రన్స్ పార్క్ చూసిన వెంటనే దారిలో సిల్క్ వరల్డ్ అనే ఒక మ్యూజియం కూడా మనం విజిట్ చేసాం. అది కంప్లీట్ చేసుకున్న వెంటనే అక్కడ నుంచి బొటానికల్ గార్డెన్ వెళ్ళాం. బొటానికల్ గార్డెన్ చూసిన వెంటనే తిరిగి వచ్చి మళ్ళీ రోజ్ గార్డెన్కి వెళ్ళాం. అఫ్ కోర్స్ అక్కడ రోజెస్ అయితే లేదు. రోజ్ గార్డెన్ మొత్తం చూసిన వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. తిరిగి మళ్ళీ ఆటో స్టాండ్ దగ్గరే వాళ్ళు డ్రాప్ చేసేసారు, హోటల్కి దగ్గరే. అది కూడా అక్కడ నుంచి వచ్చాం. సుచిత్ర అయితే కొంచెం ఫ్రూట్స్ అయితే షాపింగ్ చేసింది. ఏమేమి పర్చేస్ చేసిందో ఒకసారి చూద్దాం పదండి. సుజి, ఏమేమి పర్చేస్ చేసావు ఒకసారి చూపించు. யா ஹாய் ஃப்ரெண்ட்ஸ். ஸோ நாங்கள் பெருசாக எதுவும் பர்ச்சேஸ் பண்ணல. ஸோ ஃபர்ஸ்ட் இந்த அவகாடோஸ் இருந்தது. ஸோ பர் கேஜி பார்த்தீங்கன்னா 200 தான் இங்கே சேல் பண்ணிட்டு இருந்தாங்க. நல்லா ஃப்ரெஷ்ஷாக இருக்குன்னு சொல்லிட்டு இது வாங்கினேன். அண்ட் தென் நெக்ஸ்ட் பார்த்தீங்கன்னா இங்கே ஆரஞ்சஸ் இருந்தது. இது இந்த ஸ்மால் டைப் ஆரஞ்சஸ், நாட்டு ஆரஞ்சஸ்ன்னு சொன்னாங்க. ஸோ இது ஒரு கேஜி 16 இருந்தது, இது ஒன்று வாங்கினேன். அண்ட் தென் ஃபைனலி பனானா. ஸோ இதுவும் வந்து நாட்டு பனானா அப்படின்னு சொன்னாங்க, டேஸ்ட் நல்லா இருக்கும்னு சொன்னாங்க. ஸோ இதுதான் வாங்கினேன். வேற எதுவும் இங்கே பெருசாக நாங்கள் ஷాపింగ్ பண்ணல இன்னைக்கு. అది చూసారు కదా, ఈ రోజు అయితే డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. తిరిగి హోటల్కి అయితే వచ్చేసాం, రెస్ట్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా రేపు మ్యారేజ్ యానివర్సరీ కూడా. రేపు ఇంకో 4 ప్లేసెస్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాం. ఆ 4 ప్లేసెస్ కవర్ చేయాలంటే మనం తిరిగి ఇంకొక వీడియో చేయాలి. ఇంకొక వీడియో వస్తుంది, అది ఇక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. కీప్ వాచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. మళ్ళీ కొత్త కొత్త సర్ప్రైజెస్ అయితే వస్తున్నాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. స్టే ట్యూన్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.